కొనసాగుతుంది. రైతులు అర్ధరాత్రి నుంచే రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్న మహిళా రైతులు ఘర్షణ పడుతున్న వీడియోలు ఎస్ఎంలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం స్టాక్స్ ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు. రైతులకు యాప్పై అవగాహన లేకపోవడమే ఇబ్బందులకు కారణమని అంటున్నారు. మంత్రి తుమ్మల సైతం యూరియా కొరత లేదని ప్రకటించారు. జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు. ఏపీ, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది. అయినా చాలా వరకు ప్రైవేట్ స్కూల్లో రేపు సెలవు ప్రకటించాయి. దీనికి బదులు ఫిబ్రవరిలో 2వ శనివారం పాఠశాలలు పనిచేస్తాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ దంపతులు దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా సుభాష్, కోశాధికారిగా రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాజ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ బూలియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వలంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 320 తగ్గి రూపాయల 1,35,880కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 300 పతనమే రూపాయలు 1,24,550 పలుకుతుంది. అటు వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూపాయలు 2,58,000గా ఉంది. డ్రగ్స్ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరించామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జిల్లాలో 2025లో 90 కేసులు నమోదు కాగా మొత్తం 211 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 15,644 కిలోల గంజాయి, 35,960 కిలోల ఆల్ఫా జోలం స్వాధీనం చేసుకున్నారు. ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వీక్లీ మార్కెట్ పక్కన ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో బుధవారం పాలకవర్గం దాని వద్ద నోటీస్ బోర్డు పెట్టారు.